హలో ఎలా ఉన్నారు? ద మోస్ట్ వైరల్ ఎగ్లెస్ బటర్ కేక్ అయితే మనం కూడా ట్రై చేసాం పదండి. ఫస్ట్ బటర్ అండ్ కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. దాని తర్వాత షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే 1 కప్ మైదా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా అవ్వాలన్నమాట. అందులోనే కొన్ని మిల్క్ అండ్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. ఇలా చూసారా, ఈ బటర్ అనేది బాగా కలిసిపోవాలన్నమాట. మనం బీట్ చేసిన కొద్దీ బటర్ అనేది కలుస్తుంది. అంటే లాంగ్ వీడియో కాదు కాబట్టి నేను ఇలా షార్ట్కట్లో చూపిస్తున్నాను. సో ఇలా కలుపుకున్నాక లాస్ట్కి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేస్తే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది, స్పాంజీగా ఉంటుందన్నమాట. సో ఎక్కువ కలుపుకొద్దు. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసినాక ఇప్పుడు ఇంట్లో లాట్స్ ఆఫ్ చాకో చిప్స్ వేసుకోండి. నేనైతే చాక్లెట్ వేసుకున్నాను కట్ చేసి. అండ్ ఇది ఒకసారి ఇట్లా కలిపేసుకున్నాక ఏ మోల్డ్ అయినా సరే, మీ దగ్గర ఏది ఉన్నా, మోల్డ్ లేకపోతే మీ దగ్గర గిన్నె అంటే నార్మల్గా టిఫిన్ బాక్స్ ఏది ఉన్నా అందులో వేసేసుకొని బేక్ చేసుకోవడమే. కుక్కర్లు ఉంటే కుక్కర్లో, అదే ఓటీజీ ఉంటే ఓటీజీ, ఓవెన్ ఉంటే ఓవెన్ 180 degreesలో 30 to 35 minutes బేక్ చేస్తే మన ఎగ్ లేస్ బటర్ రెడీ అయిపోతుంది. కుక్కర్లో అయినా సరే 40 minutes బేక్ చేయాల్సిందే. సో ఇదైతే ఓన్లీ బటర్ వేసాం కదండి, ఎంత సాఫ్ట్ అండ్ మాయిశ్చర్. అండ్ పైన కూడా చాకో చిప్స్ యాడ్ చేయండి. చాకో చిప్స్ యాడ్ చేసే ముందు కొంచెం మైదా వేసుకొని కలిపేసి యాడ్ చేయండి. దానివల్ల ఏంటంటే ఆ చాకో చిప్స్ అనేవి లోపలికి పోవన్నమాట, అలానే పైన ఉంటాయి. సో ఇలా బేక్ అయ్యాక సాఫ్ట్గా మన కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇలానే ఫాలో చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.